నామానికి మహిమ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మన అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఈ దినం చూడటానికి కృపను ఇచ్చాడు. ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే మనల్ని ఈ సమయంలో తన సన్నిధిలో మనల్ని నిలబెట్టినందుకు ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చలేము. మనం ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. అయితే నా ప్రియమైన వాళ్ళగా దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఆకోరులోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. ఆకోరు లోయ, ఆకోరు అంటే శ్రమల లోయ, శ్రమ కలిగిన లోయ. ఆ శ్రమ లోయను యేసు ప్రభు ఏమంటున్నారంటే నిరీక్షణ ద్వారంగా చేస్తాను అని చెప్తూ ఉన్నారు. అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం సమస్యలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు దానిని వాడుకుని ఆ సమస్యను, శ్రమను, మన యొక్క ఇబ్బందినో ఇరుకునో దానిని వాడుకుని అక్కడ ఆ సమస్యలోనే మనకి జయాన్ని ఇచ్చి మనకు ఒక నిరీక్షణను కలిగి చేస్తాము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే మరి వారు హాయి పట్టణం జయించలేకపోయారు. హాయి చిన్నది కదా. హాయి పట్టణాన్ని జయించలేకపోయినప్పుడు అప్పుడు ఎందుకని జయించలేకపోయారు? మరి వారు బాధపడతారు. హాయి పట్టణం మీద జయం రాలేదు అని చెప్పి మరి బాధపడుతూ మరి మాలో ఏముందో, ఈ పట్టణాన్ని మేము జయించలేకపోయాము, అది మా పాపమా, లేకపోతే మా యొక్క అవినీత, అసమర్థత అని చెప్పి అనుకుంటారు. యెహోషువ ఏం చేస్తాడంటే దేవుని ముందు తన బట్టలు చింపుకొని తన ముఖాన్ని నేల మోపుకొని మరి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు నీ బట్టలు చింపుకొని నీ ముఖాన్ని నేల మోపుకొని అంతగా ప్రార్థిస్తున్నావు లే అని చెప్పి ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు కనుక ఆ యొక్క హాయి పట్టణం మీద జయం రాలేదు అని చెప్తాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో నేను చేసినటువంటి నిబంధనను వారు మీరారు, మరిచిపోయారు కనుక, అంటే తను చేసినటువంటి నిబంధన దేవుని ప్రజలమైనటువంటి మనం, ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు దేవుని ప్రజలము, దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన మనతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనను మనం పాపం చేస్తున్నాం. ఆయన చేసిన నిబంధన ఏంటి అంటే ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద మరి విమోచన క్రయధనంగా పెట్టి, మరి అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి ఆ యొక్క దీవు నుండి భూమికి దిగి వచ్చాడు కనుక ఆ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తనకు అమూల్యమైనటువంటి పాత్రలుగా, తన స్వకీయ సంపాదనగా, తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనతో నిబంధన చేశాడు, పాపం నుంచి విడిపించాడు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం మనం. ఆయన ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి బిడలం మనం. ఆయన స్వకీయ సంపాద్యం మనం. అందుకని ఆయన మన యొక్క మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
వెల చెల్లించి మనను ఆయన కొన్నాడు. కనుకనే ఆయన మనతో చేసినటువంటి నిబంధనలను మనం మర్చిపోయి, ఇశ్రాయేలీయులు ఆ రోజున ఆ యొక్క నిబంధనలను మర్చిపోయి పాపము చేశారు. అలాగే మనం కూడా ఆ నిబంధనను మర్చిపోయి మనం పరిశుద్ధపరచబడిన జనాంగమని, పవిత్రపరచబడిన జనాంగమని, ఆయన కొరకే మనం బ్రతకవలసినటువంటి వారమని ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచి ప్రత్యేకించి మనం ఒక శ్రేష్టమైనటువంటి వారంగా ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వారం అని ఎంచి ఆయన మనను తన దగ్గరికి తీసుకుని మనతో నిబంధన చేసినప్పుడు మనం దాన్ని మర్చిపోయి పాపం చేసేటువంటి వారముగా ఉంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? శపితమైనటువంటి దాన్ని కొంత తీసుకుని అది వంకారు, దొంగతనం చేశారు, సామానుల మధ్య దాచారు. మరైతే అలాగే ఆ నిబంధనను మీరి మనం కూడా శపితమైనటువంటి వాటిని మనలో దాచుకుంటూ ఉంటున్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు వద్దన్నటువంటి వాటిని మనం చేస్తూ ఉంటాం. శపితమైనటువంటి వాటిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం. ఆ శపితమైనటువంటి వాటిని తీసుకొచ్చి మనం దాచుకునేటువంటి వారంగా ఉంటున్నాం. విగ్రహారాధన శపితమైనటువంటిదే కదా. ఆయన విగ్రహారాధన మరి శపించబడినటువంటి ఆ విగ్రహారాధన అంటే మనం ఆ శపించబడినటువంటి అనుభవాల నుంచి వచ్చినటువంటి వారం కనుక, ఆయన సొంత రక్తంతో మనల్ని కడిగి కొన్నాడు కనుక దానిని మనం అట్టి పెట్టుకోకూడదు. అలాగే వారు శక్తిమైన దాన్ని కొంత తీసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? అబద్ధం చెప్పారు. ఆ తర్వాత దొంగలించారు. ఆ తర్వాత సామాన్ల మధ్య దాచుకున్నారు కనుక వారు ఏమయ్యారు? శాపగ్రస్తులయ్యారు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మనలో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా మరేం చేస్తున్నాము అంటే మనలో ఏమీ లేదు, దాచి పెట్టుకుంటున్నాం. మన హృదయంలో ఏమీ లేదని చెప్తా వస్తాం. అలాగే మరి మనలో మనం దాచిపెట్టుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అలాగే వారు కూడా దాచిపెట్టుకుని శాపగ్రస్తులయ్యారు కనుక మరి ఆయన అంటాడు, నేను ఆ శపితమైనటువంటి దాన్ని ఇశ్రాయేలీయులు తీసివేసుకుంటేనే కానీ నేను వారికి తోడయ్యుండను అని చెప్తాడు. ఆ దొంగిలించిన దాన్ని తీసివేసుకుంటేనే నేను వారికి తోడై ఉంటాను అని చెప్పాడు నా ప్రియమైన వాళ్ళరా. అదే విధంగా నేడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనలో శక్తిమైనటువంటివి ఉంటే ఆయన మనకి తోడై ఉండడు. దొంగిలించినవి ఉంటే ఆయన మనకి తోడై ఉండడు. మన చేయి పట్టుకుని ఆయన నడిపించేటువంటి వాడుగా ఉండడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆ శాపగ్రస్తమైనటువంటిది మీ మధ్య ఒకటి కలదు, అది మీరు తొలగించుకుంటేనే మీకు జయం కలుగుతుంది అని చెప్పాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ శాపగ్రస్తమైనటువంటివి మనలో కూడా చాలా ఉంటాయి. ఆచార వ్యవహారాలు, మరి సాంప్రదాయాలు, ఇంకా ఇప్పటికి అవన్నీ కూడా మనం తొలగించుకోవట్లా. ఆ విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించటమే కాదు, కానీ దేనినైనా కూడా మన మనస్సులో విగ్రహంగా పెట్టుకుంటే మన బిడ్డలను, మనకి ఉన్న ఉద్యోగాలను, లేక మన ఆస్తినో, లేకపోతే మన యొక్క ధనాన్నో, మరి సమస్తాన్ని కూడా మనం విగ్రహంగా మనం మనస్సులో పెట్టుకున్నట్లయితే అది విగ్రహారాధనకి సంబంధించినటువంటిదే, అది శాపగ్రస్తమైనటువంటిదే. అయితే యేసు అంటున్నారు అంటే ఆ శాపగ్రస్తమైనటువంటి వాటిని మీ మధ్య నుంచి తొలగించుకోండి అంటున్నాడు దేవుడు. అయితే మరి ఆ శాపగ్రస్తమైనటువంటి దాన్ని మన మధ్య నుంచి తొలగించుకోవటానికి మనం ఉంటేనే నేను మీకు తోడై ఉంటాను అని ఇశ్రాయేలీయులకి చెప్పినటువంటి దేవుడు ఈ దినాన మనతో కూడా చెప్తా వస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడే మీరు మీ శత్రువుని ఎంత నిలవగలుగుతారు, మీ శత్రువుని జయించగలుగుతారు అని ఇశ్రాయేలుతో చెప్తున్నారు. అలాగే మనం కూడా శాపగ్రస్తమైనటువంటి వాటిని మనలో నుంచి తొలగించుకుంటేనే
మనం శత్రువు మీద విజయాన్ని సంపాదించుకోగలుగుతాం. మనం అనుకుంటున్నాం ఏది ఆ శత్రువు ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఆ ఆ శత్రువుని జయించలేకపోతున్నామే అనుకుంటాం. కానీ మనం మనలో ఏముందో, మనలో ఏ మనలో ఏ అవిధేయత ఉందో, మనం ఎక్కడ పడిపోతున్నామో, మనం ఎక్కడ బలహీనులు అయిపోతున్నామో అనేటువంటిది మనం సరి చేసుకోలేం, సరి చూసుకోలేం. కానీ వాటన్నిటిని తొలగించుకున్నప్పుడే మనకు జయం రాలేదనుకుంటాం. కానీ ఆ సమస్య ఎదురైనప్పుడు ఈ సమస్యలో నుంచి నాకు విడుదల రాలేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, వాటిని తొలగించుకోవాలని చెప్పి తొలగించుకుంటేనే మరి శత్రువు మీద విజయం వస్తుంది అని చెప్తున్నాడు. అయితే అక్కడ ఒక మాట ఉంది, శక్తమైనటువంటిది ఎవరి వద్ద దొరుకుతుందో మరి దానిని కలిగిన వారి అందరినీ కూడా కాల్చి వేయాలి అని ఒక మాట యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యెహోషువ ఏం చేస్తాడంటే ఆ గోత్రముల వారిని అందరినీ కూడా వరుసగా పిలిపిస్తాడు. వరుసగా పిలిపించి చూసినప్పుడు యూదా గోత్రంలోని జెరుహు మునిమనుడు మరి జబ్ది మనవుడైనటువంటి కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. అందరినీ వరుసగా ఆ గోత్రాల వారందరినీ కూడా యెహోషువ పిలిపిస్తే అక్కడికి వచ్చేటప్పటికి ఆకాను శక్తమైనటువంటి దాన్ని పట్టుకొచ్చాడు కనుక, శక్తమైనటువంటి దాన్ని ఉంచుకున్నాడు కనుక మరి జయం పొందలేకపోయారు. హాయి పుట్టడం మీద జయాన్ని సంపాదించుకోలేకపోయారు. అప్పుడు ఆ వరుసగా చూస్తే ఆకాను వాటిని దాచిపెట్టాడు. అయితే నా ప్రియమైన వాళ్ళ అయితే మరి మరి ఒక మంచి షీనారు వస్త్రాన్ని 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను వాటిని చూచి ఆశించి తీసుకుంటుని నేరా మధ్యలో భూమిలో దాచబడి ఉన్నవి అని చెప్తాడు. అవును, ఎట్లాంటి ఏమేంటవి? ఒక షీనారు వస్త్రం, అలాగే 200 తులముల మరి వెండి, 50 తులముల ఎత్తు కలిగిన ఒక బంగారు కమ్మి. వీటన్నిటిని కూడా చూసి ఆశించాడంట. మనం కూడా ఈ లోకంలో ఎన్నిటిని చూసి ఆశిస్తూ ఉంటాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవును, నేత్రాశ చూస్తాం, మన కన్ను ఆశించిందల్లా కావాలని అనుకుంటాం. అలాగే అక్కడ ఆకాన్ని కూడా ఆ యొక్క బంగారాన్ని, ఆ యొక్క వెండిని, ఆ షీనారు వస్త్రాన్ని, వీటన్నిటినీ కూడా అతను చూచి ఆశించి తీసుకొచ్చి సామాన్ల మధ్యలో దాచాడు. యెహోవా దూతలను పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ డేరా మధ్య ఉన్నటువంటి వాటిని తీసుకొని యెహోషువ వద్దకు, ఇశ్రాయేలుల వద్దకు వాటిని తెచ్చారు. నా ప్రియమైన వాళ్ళరా, తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచారు. అయితే ఆకోరు అనేటువంటి ప్రాంతంలో మరి ఈ యొక్క ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అందుకని తీసుకొచ్చారు కనుక వాటన్నిటిని కూడా వేసి తగలపెట్టేసి మరి ఆకాన్ని ఆ లోయలోకి తోసి రాళ్ళు వేసి కొట్టి చంపారు. అందుకని దానికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు అంటే శ్రమల లోయ. మనం చూసినట్లయితే మరి ఆది కాండంలో యోసేపు గురించి చూస్తే, యోసేపు మరి తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడిగా, ఆ చిన్న కుమారుడిగా ఆయన నిలువుటంగిని ఆయనకు ధరించాడు, ధరింప చేశాడు మరి తండ్రి. అయితే అది వాళ్ళ అన్నలకి అది ఇష్టంగా లేదు. వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగిన యోసేపు మీద, యోసేపును తండ్రి ప్రేమిస్తున్నాడని కలిగినాయి. అంతేకాకుండా నా ప్రియమైన వారు పగ పెంచుకున్నారు యోసేపు మీద. ఆ తర్వాత యోసేపు కల కన్నాడు. కల కని ఆ కల భావం చెప్పు, కలకి నాకు ఇలాంటి కళ వచ్చిందని ఆయన చెప్పినప్పుడు వారికి మరింత కోపం వచ్చింది. మేము నీకు లోపడతామా అని అన్నదమ్ములు, అలాగే తల్లి తండ్రి కూడా కోపడతారు. కోపడి అతన్ని చాలా ఇబ్బంది పెడతారు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా యోసేపు ఎక్కడున్నాడు? ఆ శ్రమ అనేటువంటి లోయలో ఉన్నాడు. ఆ శ్రమ ఆకోరు అనేటువంటి లోయలో ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా యోసేపు
మరి ఆ తర్వాత ఆ శ్రమను ఆ సమస్యను వాడుకుని దేవుడు యోసేపుని హెచ్చించాడు, యోసేపును ఆశీర్వదించాడు. ఆ శిక్ష, మరి ఆ శ్రమ, ఆ తర్వాత మరి ఆ మరణం, ఆ బాధ, వీటన్నిటిని కూడా వాడుకుని దేవుడు మరి యోసేపును ఆశీర్వదించిన రీతిగా మనకొచ్చిన శిక్షను, మనకొచ్చిన శ్రమను, మనకొచ్చిన బాధను, మనకొచ్చినటువంటి మరణాన్ని, వీటన్నిటిని వాడుకుని దానిలోని మనకు నిరీక్షణ కలగచేసి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటాడు. మన యొక్క కష్టం, మన యొక్క దుఃఖం, మన యొక్క శ్రమ ఎక్కడ కీడు వచ్చిందని అనుకుంటామో ఆ శ్రమనే వాడుకుంటాడు. అక్కడే ఆ సమస్యను వాడుకుని అక్కడే ధైర్యాన్ని పుట్టిస్తాడు. మనకిక ఆశ లేదనుకున్నప్పుడు, మనకిక నిరీక్షణ లేదనుకున్నప్పుడు, మనకింకా విడుదల లేదనుకున్నప్పుడు, మనకింకా స్వస్థత లేదనుకున్నప్పుడు, మనకింకా ఈ శిక్ష తప్పదనుకున్నప్పుడు, మనకింకా ఈ బాధ తప్పదనుకున్నప్పుడు, మనకి ఇంకా దుఃఖం తప్పదనుకున్నప్పుడు, వీటన్నిటిని వాడుకుని దేవుడు అక్కడే మనకి ధైర్యాన్ని పుట్టిస్తాడు. మనం ఆకరులో ఉన్నప్పుడే దాన్ని నిరీక్షణ ద్వారంగా మార్చి దేవుడు మనకు ధైర్యాన్ని పుట్టించేటువంటి వారుగా, మనం ధైర్యం చెడి ఉంటాం, మనం బలహీనులుగా అయిపోతాం, మనం నిరుత్సాహంగా అయిపోతాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడే మనకు ధైర్యాన్ని పుట్టించి అక్కడే మనకి చిగురుని పుట్టిస్తాడు. అంతేకాకుండా అక్కడే మనలను వాడుకుంటాడు దేవుడు. అనారోగ్యాలు కానీ, ఆర్థికంగా కానీ మనం ఉన్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, ఆ అనారోగ్యాలు ఆర్థికంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్యపు ఆకూరులోయ, లేకపోతే ఆర్థికపు ఆకూరులోనే మనకు నిరీక్షణ కలగచేస్తాడు. అందుకనే మరి అక్కడ యోసేపుని నిర్నిమిత్తంగా బాధపెట్టారు, అతన్ని అమ్మివేశారు. అంతేకాకుండా వీడిని గోతిలో వేసి దుష్టముఖం తినేసిందని చెప్పి చంపేసి ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి చూపించాలని తీసుకుని వెళ్ళారు. చంపలేదు, కానీ ఆ గోతిలో వేశారు. అప్పుడు అది కూడా మరి ఆ కొరు లోయ కదా, దానిని వాడుకున్నాడు. వాడుకుని ఎక్కడికి తీసుకొచ్చాడు? యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. అలాగే నా ప్రియమైన వాళ్ళరా, చెరసాల్లో వేయబడినటువంటి యోసేపు మరి రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఆ తరువాత ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద ఆహారపు ధాన్య శాఖ మంత్రిగా నియమించబడ్డాడు. ఆయన అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగానే మనం నిమిత్తంగా బాధించబడినప్పుడు ఆ బాధని మరి వాడుకుని మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మనం శ్రమ పడినప్పుడు ఆ శ్రమని మరి దేవుడు వాడుకుని ఆ శ్రమలో నుంచి మనకు ఒక ఆనందాన్ని కలగచేస్తాడు. మరి దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖంలో నుంచి మరి ఆ దుఃఖాన్ని వాడుకుని మనకు ఒక సంతోషాన్ని కలగచేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, కనుక ఆకూరు లోయను నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు. వారందరూ ఎవరు? దానియేలు సింహాల భూమిలో ఉన్నప్పుడే అదే అక్కడ సింహాల బారి నుండి తప్పించాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడే వారిని అగ్నిలో కాలకుండా రక్షించాడు. ఆ రీతిగానే యోసేపుని కూడా ఆయన ఆ శ్రమల నుంచి, ఆ మరణం నుంచి, ఆ శిక్ష నుంచి, ఆ నింద నుంచి, అవమానాల నుంచి, హేళన నుంచి, అంటే అన్నదమ్ములు అంటారు కదా, కళ్ళలు కనేవాడు వస్తున్నాడని ఎగతాళి చేస్తారు కదా, వాటన్నిటిని కూడా ఆయన వాడుకుని అక్కడే యోసేపుని మరి ఐగుప్తు దేశంలో ఆహార శాఖ మంత్రిగా నియమించాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే రీతిగా మన జీవితాల్లో వచ్చినటువంటి ఈ ఆకూరు లోయ అనేటువంటి దానిలో, ఆ శ్రమ లోయలో ఉన్నప్పుడు దానిని ఆయన వాడుకుని దాన్ని తీసుకుని మనకు నిరీక్షణ కలగ చేయటమే కాకుండా మనకు జయాన్ని కలగచేసి మనలను నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు ఆకూరులోనూ నిరీక్షణ ద్వారంగా మారుస్తానని చెప్పిన దేవుడు
మనం ఏ శ్రమలో, ఏ బాధలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ కఠినమైన సమస్యలో ఉన్నామో, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దానిని మరి నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చిన కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆకులైన నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు అయినావు. మాలో శక్తిమైనటువంటి వాటిని ఉంచుకొని, మాలో పాపాన్ని ఉంచుకొని, వాటన్నిటిని కూడా విడిచిపెట్టకపోతే, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఉంటే మాకు శత్రువు మీద జయం రాదు. వాటన్నిటిని విడిచిపెట్టమని చెప్పు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక, మాతో ఒక నిబంధన చేశారు కనుక, ఆ నిబంధన మీద ప్రజలుగా ఉండగా మమ్మల్ని ప్రేమించి మా పాప శిక్ష నుంచి తప్పించిన దేవుడు కనుక, నీ నిబంధనకు లోబడి, నీ నిబంధనకు కట్టుబడి ఉండి, మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలో, ప్రతి పీడులో, ప్రతి శిక్షలో, ప్రతి శ్రమలో కూడా మరి నా తండ్రి వాడుకుని వాటన్నిటిని వాడుకుని మాకు విజయం దయచేస్తున్న దేవుడుగా ఉన్నాం. ఈ వాక్యం నా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. మమ్మల్ని మీరు మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నాయనా మీకే స్తోత్రాలు. సన్నిధి సరిహద్దులను విశాలపరచండి. అనేక మందిని నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.